కాలేజీ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ప్రతి వారం జరిగే మెయిన్స్ ఎగ్జామ్ కానీ, అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కానివ్వండి, మనము కోటా రాజస్థాన్ వాళ్ళ ప్రోగ్రామ్ తోటే క్వశ్చన్ పేపర్ కూడా మన కోసం తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్ని మనం తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. దానివల్ల ఆల్ ఇండియాలో టాపర్స్ రాసే విధంగానే మన ప్రశ్నపత్రం ఉండడం వల్ల మొదటి పత్రం అదే స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ రావడం, ఒరిజినల్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే ఏ స్టాండర్డ్లో మార్క్స్ వస్తుంటాయో జయా కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడాను మొదటి వారం నుంచి వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళకి తెలియడం జరుగుతుంది. దీంతో పాటుగా ప్రతి విద్యార్థికి కూడాను ప్రతి వారం కూడా మార్క్స్ మీద అనాలిసిస్ కానివచ్చు, రెక్టిఫికేషన్ కూడా చేయడం వల్ల వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఎటువంటి సరిదిద్దుకోవాలి, థియరీ క్వశ్చన్స్ తప్పు చేస్తున్నారా, అప్లికేషన్ క్వశ్చన్స్ తప్పు చేస్తున్నారా అని అనాలిసిస్ చేయడం వల్ల ఈరోజు జేఈ మెయిన్స్ మొదటిసారి 98% మీద ఉన్నటువంటి విద్యార్థులు రెండోసారికి వచ్చేసరికి 99% పైకి రావడం జరిగింది. యావరేజ్ విద్యార్థి అయినా కానీ చాలా కష్టపడి పనిచేసుకోవడానికి వాళ్ళకి ఎప్పుడు కూడా కోఆపరేటివ్గా ఉండే లెక్చరర్స్, సపోర్టింగ్ స్టాఫ్, నైట్ వరకు వాళ్ళతో పాటు ఉండేటటువంటి స్టాఫ్ ఉంటారు మన దగ్గర. మేనేజ్మెంట్ కూడాను 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. వారంలో ప్రతి వారం మార్క్స్ తర్వాత మార్క్స్ అనాలిసిస్తో పాటుగా కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించడం వల్ల వాళ్ళల్లో ఎప్పుడు కూడా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎన్నడూ పడిపోకుండా 2 సంవత్సరాలు కూడా ఇదే రకంగా నడుస్తుంది. ఈరోజు ఏ కార్పొరేట్ కాలేజీలో తీసుకున్నా కానీ వేల మంది విద్యార్థులలో 99 పైన పర్సంటైల్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజీలతోటి పోల్చుకుంటే జయా జూనియర్ కాలేజ్ సక్సెస్ కావడానికి ఆ పిల్లల యొక్క మనోధైర్యము, ఆ పేరెంట్స్ కూడాను ఎప్పుడు వారంలో ఒకసారి వచ్చి పిల్లల్ని కలిసి మమ్మల్ని కూడా కలిసి మాకు పిల్లలకి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పరిణామం మేము చూస్తూ ఉన్నాము. దానివల్లనే ఈరోజు లక్షల ఫీజులు తీసుకున్నటువంటి హైదరాబాద్లో ఉన్న కాలేజీల కంటే జయా జూనియర్ కాలేజీలో తక్కువ మంది, కేవలం 240 మంది విద్యార్థులతోటి మనం ఇవాళ ఈ రకమైన రిజల్ట్స్ సాధించగలిగాము. ఇదే విధంగా ఇదే ధైర్యంతో ఇదే కాన్ఫిడెన్స్ తోటి విద్యార్థులు జేఈ అడ్వాన్స్లో కూడా ర్యాంకులు సంపాదించి రేపు ఐఐటీలలో ఉంటారని ఆశిస్తున్నాను.